నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను రాజేంద్ర. ఈరోజు ప్రధాన వార్తాపత్రికలో ఉన్న ప్రధాన అంశాలను ఒకసారి చూద్దాం. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముందుగా తెలంగాణ వార్తాపత్రికలు చూసుకుంటే తెలంగాణ ఈనాడు ఇందులో బ్యానరేటంగా రెండు వార్తలను ప్రచురించారు. అయితే దేశానికి కవచంగా సుదర్శన చక్రం శ్రీకృష్ణుడు స్ఫూర్తితో ఏర్పాటు 2035 నాటికల్లా సిద్ధం. దేశంలో అన్ని ప్రధాన వ్యవస్థలకు దీంతో రక్షణ, రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగించే నిర్ణయాలు అంగీకరించము. యువతి ఉపాధి 1,00,000 కోట్లతో పథకం మళ్లీ దుస్సాహసం చేస్తే పాక్కు చావు దెబ్బే. ఇక దీపావళిలోపు జీఎస్టీలో సంస్కరణలు తీసుకొస్తాం. ఏదైతే నిన్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోడీ ప్రశంసించిన వ్యాఖ్యలకు సంబంధించి ఐటెం ప్రచురించారు. ఎర్రకోట నుంచి ప్రధాని మోడీ ఉద్ఘాటన చేశారు జెండా వందన తర్వాత. అంటే దేశానికి సంబంధించి ఏదైనా దుస్సాహసం చేస్తే అస్సలు ఒప్పుకునేది లేదంటూ కూడా పాక్కు చావు దెబ్బ కొడతామంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక దేశంలో సంస్కరణలకు సంబంధించి దీపావళిలోపు జీఎస్టీలో సంస్కరణలు చేస్తామంటూ కూడా వార్తను ప్రచురించారు. అది ప్రధాన వార్తగా ప్రచురించారు. మరో వార్త చూసుకుంటే నదీ జలాలపై రాజీ లేదు, రాష్ట్రానికి రావాల్సిన వాటాలు సాధించుకుంటాం. గోల్కొండ కోటపై జాతీయ జెండా ఆవిష్కరించిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధింంచి వార్తను కూడా ప్రచురించారు. గత ప్రభుత్వంలో కాళేశ్వరం పేరుట 1,00,000 కోట్లు వృధా అయింది. ఇప్పుడు సెంటిమెంట్ను రగిల్చి విష ప్రచారం చేస్తున్నారు. 2047 నాటికి గేమ్ చేంజర్ కావడమే లక్ష్యం. అగ్రగామిగా తెలంగాణ, ఇదే మా విజన్. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. ఏదైతే నదీ జలాల విషయం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజుల నుంచి నడుస్తున్న వివాదానికి సంబంధించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ నదీ జలాల విషయంలో ఎక్కడా రాజీ పడేది లేదు, తెలంగాణకు అన్యాయం జరిగే విషయం ఎక్కడ కూడా కాంగ్రెస్ రాజీ పడదంటూ గత ప్రభుత్వం చేసిన అవినీతిని కూడా మళ్ళీ ప్రస్తావించారు. గత ప్రభుత్వంలో 1,00,000 కోట్లు గోదావరిలో పోసేశారంటూ కూడా నిన్న మళ్ళీ ప్రతిపక్షం మీద చాలా స్ట్రాంగ్గా ఘాటు వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. ఇక మరోవైపు పెట్టుబడులకు సంబంధించి కూడా వ్యాఖ్యలు చేశారు. పెట్టుబడులు పెట్టండి, లాభాలు ఇచ్చే బాధ్యత నాదంటూ కూడా క్రెడే ప్రాపర్టీ షోలో ప్రారంభోత్సవంలో రేవంత్ రెడ్డి అన్నారు. ఇక మరో వార్తను చూసుకుంటే దేశవ్యాప్తంగా నిన్న మోడీ వ్యాఖ్యల్లో జీఎస్టీకి సంబంధించి ఉపశమనం కలగనుంది అనే వార్తలు కూడా ప్రసారం అవుతున్నాయి. అయితే జీఎస్టీలో సంస్కరణ తీసుకొస్తాం, ఏదైతే జీఎస్టీ స్లాబులను మార్చి ఆ స్లాబులు మార్పులో సంస్కరణ తీసుకొస్తామని కూడా చెప్తున్నారు. ఇది ఈనాడుకు సంబంధించి ప్రధానంగా చూసుకుంటే ఈ రెండు వార్తలను ప్రచురించారు. ఇక దేశవ్యాప్తంగా మోడీ చేసిన వ్యాఖ్యలు కానీ ఇటు రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా ప్రధానంగా ప్రచురించారు. ఇక నెక్స్ట్ తెలంగాణ ఆంధ్రజ్యోతి చూసుకుందాం. తెలంగాణ ఆంధ్రజ్యోతిలో కూడా మోడీ నిన్న ఎర్రకోటలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి చేశారు. అయితే జీఎస్టీకి సంబంధించి ప్రధానంగా ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. ఇక్కడ దీపావళికి జీఎస్టీ బొనంజా, పండగకు గొప్ప కానుక, జీఎస్టీ సంస్కరణలో ధరాభారం తగ్గిస్తాం అంటూ కూడా ప్రధాని. ఇక 5%, 18% రెండు స్లాబుల్లోనే పన్ను ఉంటుంది. అంటే ఇప్పటివరకు కూడా 3%, 5%, 8%, 18% ఇలా పన్ను స్లాబులు ఉన్నాయి. ఇవన్నీ కాకుండా రెండు స్లాబులు ఉంటాయి, 5%, 18%. దాంట్లో 5%లోకి వచ్చే జీఎస్టీ అంతా ఒక దాంట్లో, 18 దాంట్లో ఒకలాగా, అలా రెండు స్లాబులే ఉంటాయంటూ కూడా చెప్తున్నారు. వీటిలోనే దాదాపు అన్ని వస్తువులు సర్దుబాటు చేస్తారు, 5%లోను 18%లోను. నిత్యావసర ధరలు బాగా తగ్గే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. ఆరోగ్యం, టర్మ్ బీమా పాలసీలు ప్రీమియంలు రేట్లు కూడా తగ్గే ఛాన్స్ ఉంది. ఇక విలాసవంతమైన హానికర ఉత్పత్తులపై మాత్రం 40% పన్ను ఉంటుందంటూ కూడా తెలుపుతున్నారు. చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ప్రయోజనం. స్వాతంత్ర దినోత్సవం ప్రసంగంలో మోడీ వచ్చే నెలలో జరిగే జీఎస్టీ కౌన్సిల్ భేటీలో ఈ సంస్కరణపై తుది నిర్ణయం తీసుకుంటానని కూడా తెలుపుతున్నారు. అయితే నిన్న చాలా విషయాలు ప్రస్తావించారు. అందులో జీఎస్టీ అనేది చాలా ప్రధాన అంశం. దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలో జరుపుతున్న వేళ దేశ ప్రజలకు జీఎస్టీ బొనాంజాకు సంబంధించి ప్రధాని మోడీ ఒక గిఫ్ట్ అంటూ కూడా ఈ వార్తను ప్రచురించారు. దీన్నే ప్రధానంగా ప్రచురించారు. ఇక నెక్స్ట్ దానికి చూసుకుంటే ఏదైతే నిన్న రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఇంకో వార్తను ప్రచురించారు. ప్రాధాన్యత జాబితాలో స్థానిక పెట్టుబడులకి రక్షణే కాదు, లాభాలు వచ్చే ప్రోత్సాహం కూడా మేము ఇస్తామంటూ కూడా తెలుపుతున్నారు. దీనికి సంబంధించి ఫ్యూచర్ సిటీ రేవంత్ రెడ్డి గుర్తొచ్చేలాగా ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామంటూ కూడా తెలుపుతున్న వార్తను కూడా ప్రచురించారు. ఇక నెక్స్ట్ నమస్తే తెలంగాణలో కూడా ఇదే వార్తని హైలైట్ చేశారు. అయితే మోడీ వార్తకు సంబంధించి జీఎస్టీ సంస్కరణలో దీపావళి నుంచి 2 స్లాబ్లు అనే వార్తను కూడా దీన్ని హైలైట్ చేశారు.
అయితే ఇక్కడ మరొక వార్తను కూడా నమస్తే తెలంగాణ హైలైట్గా చేసి రాసింది. పరాయి పాలన పోయి కిరాయి పాలన వచ్చిందంటూ కూడా కేసీఆర్ హయాంలో ఆత్మగౌరవంతో బతుకం, కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కక మళ్ళీ ఢిల్లీ పెత్తనం మొదలైందంటూ కూడా నిన్న కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వార్తను ప్రచురించారు. కాంగ్రెస్ పాలనలో బానిసత్వంలోకి తెలంగాణ, శూన్యం నుంచి సునామీ సృష్టించిన నేత కేసీఆర్ చావు నోట్లో తలపెట్టే ప్రత్యేక రాష్ట్రం సాధించారు. తెలంగాణను అన్నింట్లా అగ్రగామిగా నిలిపారు. తెలంగాణ అప్పులపై కాంగ్రెస్ తప్పుడు లెక్కలు చెప్తుంది. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర గణాంకాలే ఇందుకు నిదర్శనం. కాంగ్రెస్ బీజేపీలు దుష్ప్రచారాన్ని తిప్పుకొట్టాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దీనికి సంబంధించి పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లో జాతీయ జెండా ఆవిష్కరణ తర్వాత మాజీ సీఎం కేసీఆర్పై మహేంద్ర తోటకూరు రాసిన ప్రజాయోధుడు పుస్తకం ఆవిష్కరించిన తర్వాత ఈ వ్యాఖ్యలని చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో మళ్ళీ కిరాయి పాలన తీసుకొచ్చింది. ఆత్మగౌరవంతో బతికే తెలంగాణ ప్రజలకు సంబంధించి ఢిల్లీ నుంచే మళ్ళీ పాలన సాగించే విధంగానే కిరాయి పాలన తీసుకొచ్చారంటూ కూడా ప్రభుత్వం మీద విరుచుకుపడుతూ ఘాటి వ్యాఖ్యలు చేశారు. ఇది నమస్తే తెలంగాణలో టాప్ ఐటమ్. ఇంకొక ఐటమ్ చూసుకుంటే బనకచర్లపై బాబు రేవంత్ డబల్ గేమ్ అంటూ కూడా ఇంకో వార్తను ప్రచురించారు. అంటే ఇక్కడ నిన్న ప్రధానంగా చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే వ్యాఖ్యలు చేశారో దానికి ధీటుగానే అటు ఏపీ సీఎం చంద్రబాబు కూడా వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్ట్ కట్టి తీరుతామంటూ చంద్రబాబు ఉద్ఘాటించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లోని రెండు వ్యాఖ్యలు ప్రసంగాల్లోని ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇక్కడ రేవంత్ వ్యాఖ్యలు చేశారు, అక్కడ సీఎం చేశారు. అంటే దిగువ జలాలనే మేము వాడుకుంటున్నాం, ఏ రాష్ట్రానికి మేమేమి నష్టం చేయట్లేదు, పైనుంచి వచ్చే వరద ముప్పును భరిస్తున్నాం, అందులో నీటిని వాడుకుంటే తప్పేంటంటూ కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినట్టుగా కనబడుతుంది. రైట్, ఇంకా ఏపీ వార్తా విశేషాలను కూడా ఒకసారి చూద్దాం. ఏపీకి సంబంధించి ఏపీ ఈనాడు వార్తాపత్రిక చూసుకుంటే ఇదే అంశం ఏదైతే నిన్న మోడీ వ్యాఖ్యలకు సంబంధించి యాజ్ ఇట్ ఈజ్ తెలంగాణలో ఏది ప్రచురించారో అది కూడా ఏపీకి సంబంధించి కూడా అదే ప్రచురించారు. అయితే మరోపక్క ఏపీలో నిన్న ఏపీ వ్యాప్తంగా సూపర్ 6 హామీలు ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిందో అందులో ఉచిత బస్సు ప్రయాణాన్ని నిన్న నుంచి స్వాతంత్ర దినోత్సవ వేడుకల నుంచి కూడా ప్రారంభించారు. ఆ బస్సు ప్రయాణానికి సంబంధించి నిన్న సూపర్ 6 హామీ ప్రారంభోత్సవం ముందు బస్సులో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు ప్రయాణించారు. దానికి సంబంధించి ఫోటోతో పాటు ఆ వార్తను ప్రచురించారు. ఇక దర్జాగా ప్రయాణించవచ్చు, స్త్రీ శక్తితో మహిళలకు ఆర్థిక స్వాతంత్రం, అన్నగా కానుకిస్తున్న సూపర్ 6 సూపర్ హిట్ అంటూ కూడా ఈ వార్తను ప్రచురించారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు కొన్ని సర్వీసెస్లో ఫ్రీగా ప్రయాణించవచ్చు, దానికి సంబంధించి వార్తనే ఇక్కడ ప్రధానంగా ప్రచురించడం జరిగింది. ఇక నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూసుకుందాం. ఏపీకి సంబంధించి ఆంధ్రజ్యోతి కూడా మోడీ వ్యాఖ్యల్లో జీఎస్టీ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. దీపావళికి జీఎస్టీ బొనంజా, పండగకు గొప్ప కానుక అందిస్తాం, సంస్కరణలతో ధరాభారం తగ్గిస్తాం అంటూ ప్రధాని మోడీ వ్యాఖ్యలు చేశారు. అయితే నిన్న మోడీ వ్యాఖ్యల్లో మరో అంశాన్ని కూడా ప్రస్తావించారు. దేశ రక్షణకు సుదర్శన చక్రం ఒక వ్యవస్థను కూడా తీసుకొస్తామన్నారు. ఆ వ్యవస్థ ఏంటనేది, ఎలా ఉంటుంది అనేది కూడా దానికి సంబంధించి తెలియాల్సి ఉంది. అంటే ఒక సెంట్రలైజేషన్ చేసి సెక్యూరిటీకి సంబంధించి ఆ వ్యవస్థని రూపొందించే అవకాశం కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరోపక్క సూపర్ 6 సూపర్ హిట్, స్త్రీ శక్తికి జై, సంక్షేమ రాజ్యానికి కొత్త అర్థం ఇచ్చాం, మా సంక్షేమానికి సాట్లేదు, అభివృద్ధికి అడ్లేదంటూ కూడా నిన్న ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఆ వార్తను ప్రచురించారు. మహిళలకు ఉచిత ప్రయాణానికి రైట్, ఫ్రీ బస్సుల్లో ఎక్కడైనా ప్రయాణించండి, మహిళల చేతికి త్వరలోనే స్టీరింగ్ ఇస్తా, 64 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, 10,000 కోట్లతో తల్లికి వందనం, అన్నదాతల ఖాతాల్లో 3,173 కోట్లు జమ, 2,686 కోట్లతో 2 కోట్ల రాయితీ సిలిండర్లు. మొత్తంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన సంక్షేమ పథకాలకు సంబంధించి నిన్న సీఎం ప్రస్తావించారు. ఆ వార్తలని ఇక్కడ ప్రచురించారు. ఇక మరోపక్క ఏపీకి సంబంధించి సాక్షి చూసుకుందాం ఒకసారి. సాక్షి చూస్తే సాక్షిలో ఎక్కడ కూడా సూపర్ 6కి సంబంధించి వార్త అయితే ప్రసరించలేదు. ఈ సాక్షిలో చూసుకుంటే దుస్సాహసానికి దిగారో కబడ్దార్, మర్చిపోలేని పాఠం తప్పదు, పాక్కు ప్రధాని మోడీ హెచ్చరిక. నిన్న ఎర్రకోట వేదికగా జెండా ఆవిష్కరణ తర్వాత మోడీ వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను ప్రధానంగా బ్యాన్ ఐటమ్గా ఇక్కడ ప్రచురించారు. అణు బెదిరింపులకు చెలవు, పాక్ ఆర్మీ చీఫ్కు చురకులు, సింధూర్తో దాయాదిని నిద్రలేపిన రాత్రులు, ఉగ్రపోషకులు ఇకపై ఉగ్రవాదులే, యువత కోసం 1,00,000 కోట్లకు కొత్త పథకం తెస్తాం, ప్రైవేట్ రంగంలో ఉపాధి పొందే యువతకు 15,000 అందిస్తాం. ఇక ఈ పథకంతో 3.5 కోట్ల మంది యువతకు లబ్ధి చేకూరుతుందంటూ కూడా మోడీ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్కి సంబంధించి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఈ మధ్య వరుసగా చేస్తున్న వ్యాఖ్యలకు సంబంధించి మోడీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు, చాలా గట్టి వ్యాఖ్యలు ఇచ్చేశారు. ఇక మరో వార్తను చూసుకుంటే ఇక్కడ
ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మద్యం పాలసీ 79 స్వాతంత్ర దినోత్సవంలో సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఒక వార్తని ప్రచురించారు. రైట్, మొత్తంగా ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన వార్తాపత్రికల్లో ప్రచురించిన వార్తా ఐటమ్స్. ఇక ఈరోజు డిబేట్కి వెళ్లే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. స్టే విత్ us.